ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఎక్స్ప్లైన్స్. ఈ వీడియోలో మనం అరేస్ అంటే ఏంటో డెప్త్గా చూద్దాం. సో ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో మన టాపిక్లో వెళ్ళిపోదాం. సో ఈ వీడియోలో నేను ఏం చెప్తానంటే ఇంట్రడక్షన్ ఆఫ్ అరేస్, వై అరేస్ ఆర్ నీడెడ్, అండ్ అరే సింటాక్స్, మెమరీ అండ్ యాక్సెస్ ఎలిమెంట్స్ అండ్ ఇన్పుట్ అవుట్పుట్, టైప్స్ ఆఫ్ అరేస్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అండ్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్. ఇంకెందుకు లేక మన టాపిక్లోకి వెళ్ళిపోతాం. సో ఇంట్రడక్షన్ ఆఫ్ అరేస్. అసలు అరేస్ అంటే ఏంటి? సో అరే ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా ఐటమ్స్ స్టోర్డ్ ఇన్ ఏ కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్. అంటే ఏం లేదు, జస్ట్ ఏంటంటే మల్టిపుల్ ఎలిమెంట్స్ని నేను డిఫరెంట్ వేరియబుల్స్లో స్టోర్ చేసేదానికంటే అన్నిటిని ఒకే వేరియబుల్లో స్టోర్ చేస్తానన్నమాట. దట్ ఈస్ అరేస్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. మనం ముందుకు వెళ్ళే కొద్దీ ఇంకా క్లియర్గా చూద్దాం. ఓకే, సో అరే అనేది ఇలా స్టోర్ చేసుకుంటుంది ఎలిమెంట్స్ని ఇలా. ఓకే, ఎందుకు అరేస్ కావాలి, ఎందుకు వద్దు? సో అరేస్ వల్ల ఏంటంటే ఇప్పుడు అరేస్ లేకపోతే ఏంటి ప్రాబ్లం అంటే ఇప్పుడు 100 స్టూడెంట్స్ మార్క్స్ని స్టోర్ చేయాలంటే 100 వేరియబుల్స్ కావాలి. 100 వేరియబుల్స్ లైక్ మార్క్ 1, మార్క్ 2, మార్క్ 3 అని చెప్పేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క వేరియబుల్ అసైన్ చేశాను అనుకోండి, నాకు కోడ్ అనేది మెస్సీ అయిపోతుంది, ఎక్కువ లెంత్ పెరిగిపోతుంది, అలాగే టైం వేస్ట్ కూడా కదా. సో ఇప్పుడు అదే అరేస్తో అనుకోండి, ఒక సింగిల్ వేరియబుల్లో నేను సైజ్ 100 ఇస్తాను అంతే. 100 మార్క్స్ని ఒకే చోట ప్రింట్ చేసేస్తుంది, ఒకే చోట యాక్సెస్ చేయిస్తుంది. చూడండి, సింగిల్ వేరియబుల్లో మనకి ఈజీగా పెట్టేయచ్చు మనము అన్ని ఎలిమెంట్స్ని. దిస్ ఇస్ ద అరే అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. ఓకే, అరే సింటాక్స్ ఏంటంటే డేటా టైప్, అరే నేమ్ అండ్ అరే సైజ్. దిస్ ఇస్ ద అరే సింటాక్స్. ఇంటీజర్స్ ఇలాగా ఫ్లోట్, క్యారెక్టర్స్ తెలుస్తుంది కదా, కానీ మనకి సైజ్ అనేది ఎప్పుడు ఫిక్స్డ్ అయిపోతుంది ఆఫ్టర్ డిక్లరేషన్. ఓకే, మనకి ఎప్పుడు అరే సైజ్ అనేది పాజిటివ్లోనే తీసుకుంటాం, నెగిటివ్ యూజ్ చేయకూడదు. అండ్ మెమరీ రిప్రజెంటేషన్ ఏంటంటే మన అరే అనేది వాల్యూస్ని ఇండెక్సెస్లో స్టోర్ చేసుకుంటుంది. ద ఫస్ట్ ఎలిమెంట్ ఎప్పుడు కూడా 0 ఇండెక్స్ ఉంటుంది, సెకండ్ ఎలిమెంట్ 1, 2, 3. అంటే మనకి లాస్ట్ ఇండెక్స్ ఎప్పుడు కూడా సైజ్ -1. ఇక్కడ సైజ్ అంతా 5 కదా, సో దీని లాస్ట్ ఇండెక్స్ ఎప్పుడు కూడా 5 - 1 అంటే 4 ఈజ్ ద లాస్ట్ ఇండెక్స్. ఓకే, ఇలా మనకి అరే అనేది మెమొరీని రిప్రజెంట్ చేసుకుంటుంది అనమాట. అండ్ యాక్సెసింగ్ అరే ఎలిమెంట్స్, యూజ్ ఇండెక్స్ నెంబర్, ఇట్ యాక్సెస్ ద వాల్యూ. ఎలా యాక్సెస్ చేస్తుంది అంటే అరే ఆఫ్ 2 అంటే ఇప్పుడు చూడండి, నేను 30 ఎలిమెంట్ని నాకు కావాలి అనుకుంటున్నా. సో నేను ఆల్రెడీ చెప్పాను మనకి అరే అనేది ఇండెక్సెస్లో తీసుకుంటుంది. సో అరే ఆఫ్ 0, అరే ఆఫ్ 1, అరే ఆఫ్ 2 ఇలా అన్నప్పుడు దీని యొక్క ఇండెక్స్ 2 కదా. సో అరే ఆఫ్ 2ని నేను ప్రింట్ చేస్తే నాకు 30 ప్రింట్ అవుతుంది. నాకు అరే ఆఫ్ 3ని నేను తీసుకుంటే 40 ప్రింట్ అవుతుంది. ఓకేనా, ఇలా యాక్సెస్ చేస్తాం మనం అరే అనే ఎలిమెంట్స్ని. అండ్ ఇన్పుట్ ఎలా తీసుకుంటుంది? ఇన్పుట్ మనకి సి లాంగ్వేజ్ నేర్చుకున్న వాళ్ళు తెలుస్తుంది. ఇన్పుట్ అనేది స్కాన్ఎఫ్ ఇలా తీసుకుంటాం, యూజర్ అనేవాళ్ళు ఇన్పుట్ ఇస్తారు. ఓకేనా, ఈ లూప్ ఎప్పటి వరకు తిరుగుతుంది? 5 ఎలిమెంట్స్ లైక్ ఈ రేంజ్ అనేది అయ్యేంత వరకు ఇది తిరుగుతూనే ఉంటుంది. లైక్ 5 ఎలిమెంట్స్ తీసుకుంటుంది. ఎలా ప్రింట్ చేస్తాం? ప్రింట్ఎఫ్ ఇలా. చూడండి, ఇది ఎప్పటి వరకు ప్రింట్ చేస్తుంది? ఈ 5 ఎలిమెంట్స్ ప్రింట్ అయ్యేంత వరకు ఇది ప్రింట్ చేస్తూ ఉంటుంది. ఓకేనా, మనకి టైప్స్ ఆఫ్ అరేస్. సో మనకి 2 టైప్స్ ఆఫ్ అరేస్ ఉంటాయి, 1D అరే, 2D అరే, సింగిల్ డైమెన్షనల్ అరే, 2 డైమెన్షనల్ అరే. సింగిల్ డైమెన్షనల్ అరే ఒక లీనియర్ స్ట్రక్చర్ లాగా తీసుకుంటుంది. అది 2 డైమెన్షనల్ అనుకోండి, ఒక మ్యాట్రిక్స్ స్ట్రక్చర్ లాగా, లైక్ రోస్, కాలమ్స్ ఉంటాయి కదా, అలాగనమాట. సో దానికి మనం కొన్ని ఆపరేషన్స్ చేస్తాము, సమ్, ప్రొడక్ట్ ఇలాంటివన్నీ చేస్తాము, అవి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. సో దిస్ ఈస్ ద టైప్స్ ఆఫ్ అరేస్. అండ్ అడ్వాంటేజెస్ ఏంటి? ఈజీగా స్టోర్ చేస్తుంది, సింగిల్ వేరియబుల్ మొత్తం స్టోర్ చేసేస్తుంది, అలాగే కోడ్ కూడా చూడడానికి తక్కువగా కనిపిస్తుంది, ఫాస్ట్గా యాక్సెస్ చేయొచ్చు ఇండెక్స్ని యూజ్ చేసి. ర్యాండమ్ యాక్సెస్, మెమొరీ అనేది ఎఫిషియెంట్గా ఉంటుంది. అండ్ డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయండి. ఇప్పుడు చూడండి, ఫిక్స్డ్ సైజ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్లో నేను 10 మెంబర్స్కి సైజ్ పెట్టాను అనుకుందాం, 10 మెంబర్స్ రావాలని పెట్టాను, లైక్ సైజ్ అనమాట అరేలో. కానీ ఒక 11th మెంబర్ వచ్చాడు, కానీ నాకు ఇక్కడ సైజ్ లైక్ అందులో నాకు 10 మెంబర్స్ మాత్రమే ప్లేస్ ఉంది, దానివల్ల అది డిసడ్వాంటేజే కదా, అదనమాట. సో సేమ్ డేటా ఎలిమెంట్ ఓన్లీ
ఇక్కడ నేను ఒకే టైప్ ఆఫ్ ఎలిమెంట్స్‌ని తీసుకోవాలి. ఒకవేళ నేను వేరియబుల్‌ని ఇంటీజర్ అని డిక్లేర్ చేస్తే అందులో ఫ్లోట్ వాల్యూస్ పెట్టడానికి అవ్వదు. ఓకేనా? ఓన్లీ నేను ఇంటీజర్ వాల్యూస్‌ని పెట్టొచ్చు. మెమరీ అనేది ఎక్కువ వేస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది ఇన్సర్షన్ అండ్ డిలీషన్ అనేది కొంచెం కాస్ట్‌లీ. కొంచెం టైం పడుతుంది చేంజ్ చేయడానికి. అండ్ నో బౌండ్స్ చెకింగ్. సో ఇది చూడండి ఒకసారి ఇవన్నీ క్లియర్‌గా. నేను పీపీటీ అనేది డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. అండ్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ స్టూడెంట్ మార్క్స్ దగ్గర, అండ్ మొబైల్ కాంటాక్ట్స్ దగ్గర, అండ్ టెంపరేచర్ రికార్డ్స్ దగ్గర, సినిమా సీట్స్, అండ్ షాపింగ్ కార్ట్స్, వీటన్ని చోట్ల మనకి ఎరేస్ అనేది యూస్ అవుతుంది. ఫైనల్‌గా రీక్యాప్ చేసేద్దాం. సో ఈ వీడియోలో నేను ఏం చెప్పానంటే ఎరేస్ ఏ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా టైప్స్. ఇండెక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సింటాక్స్ డేటా టైప్, అరే సైజ్, అండ్ టైప్స్ వచ్చి 1D అరే, 2D అరేస్, అండ్ యాక్సెస్ వచ్చి అరే ఆఫ్ ఇండెక్స్లో మనం ఏ ఇండెక్స్ని కాల్ చేస్తే దాని ఒక ఎలిమెంట్ అనేది ప్రింట్ అవుతుంది. అండ్ ఇన్పుట్ అవుట్పుట్ లూప్స్ని బట్టి తీసుకుంటాము. ఇవన్నీ ఒకసారి చెక్అవుట్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, అండ్ అలాగే కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.